ఏపీ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏఎస్ఐకి ఇచ్చిన తాజా అనుమతులు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏపీ తెలంగాణ పరిధిలో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో దాగి ఉన్న నిగూఢ సంపదతో పాటు చారిత్రక ప్రదేశాలను కనిపెట్టే వెలికి తీసేందుకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు పవన్ అనుమతులిచ్చారు. అటవీ ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలు, పురావస్తు అవశేషాలు బయటపడితే ఏకో టూరిజం అభివృద్ధికి సరికొత్త అవకాశాలుగా మారతాయన్నారు. అందుకే ఏఎస్ఐకి అనుమతులిచ్చామన్నారు. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణకు లక్ష్యాలుగా భంగం కలగకుండా సర్వేకు సహకరించాలని రాష్ట్ర అటవీ శాఖ అధికారులను పవన్ ఆదేశించారు. గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన సర్వేలో క్రీస్తుపూర్వ 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు సుమారు 30 శాసనాలు బయటపడ్డాయి. 10,000 సంవత్సరాల నాటి గృహ చిత్రాలను గుర్తించారు. ఈ శాసనాలు శాతవాహనుల కాలం, బౌద్ధ, శైవ సాంప్రదాయాలతో పాటు ప్రాచీన యాత్ర మార్గాలను, ఆది మానవ జీవన విధానాలకు సంబంధించి విలువైన సమాచారాన్ని బయటపెట్టాయి. తాజాగా చేయబోతున్న సర్వేలో ఏఎస్ఐ తెలుగు దేవనాగరి లిపుల్లో ఉన్న శాసనాలపై దృష్టి సారించబోతోంది. మన ప్రాచీన రాజ్యాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, దక్షిణ భారత చరిత్రను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు అవకాశాలను వెతకబోతోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి నరసింహ అందిస్తారు. రైట్ నరసింహ. ఎకో టూరిజం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. అడవుల్లో దాగి ఉన్నటువంటి ఆనాటి చరిత్రను గుర్తించి సంరక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. అధికారులకు, అటవీశాఖ అధికారులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నల్లమల్లో ఏదైతే వన్యప్రాణులు, అటవీ పరిరక్షణ లక్ష్యాలకు భంగం కలగకుండా అటవీశాఖ అధికారులు పూర్తిగా సర్వే చేస్తున్నటువంటి భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు సహకరించాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం. నల్లమల అటవీ ప్రాంతంలో దాగి ఉన్నటువంటి అమూల్యమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తించి సంరక్షించేందుకు, శాసనాల సర్వే నిర్వహించేందుకు కూడా సర్వేక్షణ సంస్థకు అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో త్వరలోనే సర్వే అనేది చేపట్టబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా వైఎస్ఆర్ కడప జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో నిర్వహించినటువంటి సర్వేలో దాదాపు పూర్వ 1వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు సుమారు 30 శాసనాలు వెలుగులోకి చూశాయి. దాంతోపాటు 10,000 సంవత్సరాల నాటి గుహ చిత్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఈ శాసనాలు ఏదైతే శాతవాహనాల కాలం, బౌద్ధ, శైవ సాంప్రదాయాలతో పాటు ప్రాచీన యాత్రా మార్గాలను, ఆది మానవ జీవన విధానాలకు సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని కూడా వెలుగులోకి తెచ్చాయి. అదేవిధంగా నల్లమల్లో దాగి ఉన్నటువంటి చారిత్రక వారసత్వ సంపదను కూడా బయటకు తీసే లక్ష్యంతో కూడా సర్వే అనేది నిర్వహించాలని భావించింది. ఎందుకంటే ఎకో టూరిజం అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం అడుగులు వేస్తున్న సమయంలో నల్లమల్లో దాగి ఉన్నటువంటి ఆనాటి చరిత్రను కూడా గుర్తించాలని నిర్ణయించింది. అయితే ఏదైతే ప్రస్తుతం అధ్యయనం లోతుగా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దాంతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, దక్షిణ భారత చరిత్రను మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కల్పించనున్న నేపథ్యంలో కూడా ఈ సర్వేపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన స్పందించారు. అనుమతులు ఇస్తున్న సమయంలో కూడా వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ లక్ష్యాలకు భంగం కలగకుండా రాష్ట్ర అధికారులు అటవీ శాఖ పూర్తి సహకారం అందించాలంటూ కూడా ఆదేశం జారీ చేశారు. అయితే ప్రకృతి సంపదతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని పరిశీలిస్తూ భావితరాలకు అందించే విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా అధికారులకు కూడా పూర్తిగా సహకారం అందించాలని. ఎందుకంటే నల్లమల అటవీ విస్తీర్ణం ఎక్కువ కాబట్టి అక్కడ ఏవైతే ప్రాచీనకు సంబంధించి వాటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో గతానికి సంబంధించి కూడా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కాబట్టి వారికి సంపద మొత్తం ఏదైతే భారత సంపదను గుర్తించి దాన్ని సంరక్షించే పనుల భాగం కూడా ఆనాటి చరిత్రను కూడా ప్రతి ఒక్కరికి తెలియాలంటే కనుక ఖచ్చితంగా సర్వే చేయాలంటూ కూడా భావించింది. భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ త్వరలోనే సర్వే అనేది నల్లమల్లో చేపట్టబోతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.